మనకి బీసీ కార్పొరేషన్ తరపున 2024-25 సంవత్సరంకి బీసీ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు, అదేవిధంగా ఈబీసీ లబ్ధిదారులకు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న లబ్ధిదారులకు, అదేవిధంగా కమ్మ, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి కార్పొరేషన్ సంబంధించి వాళ్ళకు కూడా ఎవరైతే 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నారో స్వయం ఉపాధి పథకాలు కింద సుమారు 5 లక్షల యూనిట్ కాస్ట్ వరకు, ₹1,00,000 నుంచి 5 లక్షల యూనిట్ కాస్ట్ వరకు ఆ యూనిట్ బట్టి మరి మంజూరు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 50% సబ్సిడీ, 50% బ్యాంకు రుణం అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మరి గత నెల రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనం ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరగలేదు. 10/3/2025 తారీఖు నుంచి 22/3/2025 తారీఖు వరకు APOBMMS అనే వెబ్సైట్ ఓపెన్ చేయబడి ఉంది. మీరు సచివాలయం ద్వారా కానీ, ఎంపీడీఓ ద్వారా కానీ, లేదా మన ఈ సేవా కేంద్రం నుంచి కానీ, లేదా లబ్ధిదారుడే స్వయంగా వాళ్ళ మొబైల్ కానీ, ల్యాప్టాప్స్ కానీ దాంట్లో నుంచి కూడా చేసుకోవడానికి నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం అప్లికేషన్ 22వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత లాక్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్స్ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా లబ్ధిదారుని ఇంటికి నేరుగా వెళ్ళి బ్యాంకరు, మున్సిపల్ కమిషనర్ గారు, బీసీ కార్పొరేషన్ సిబ్బంది కూడా వెళ్ళి వెరిఫికేషన్ కూడా చేస్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ బ్యాంకర్స్, ఎంపీడీఓస్, బీసీ కార్పొరేషన్ సిబ్బందితో ఇంటర్వ్యూ జరుపుతారు. ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు అంటే 21 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి, తెలుపు రేషన్ కార్డు కలిగి ఉండాలి, కులం తహసీల్దార్ గారు ఇచ్చే కులం సర్టిఫికేట్ బీసీ కులస్తులు అయితేనేమి కానీ, కాపు, బలిజ, తెలగ వంటి కులస్తులు అయితేనేమి కానీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ వీళ్ళు అయితేనేమి కానీ, ఈబీసీ ఎవరైతే ఆర్థికంగా వెనుబడి ఉన్నారో వాళ్ళైతేనేమి కానీ వీళ్ళంతా కూడా కులం సర్టిఫికేట్లు కలిగి ఉండాలి తహసీల్దార్ గారు ఇచ్చిన. వీటన్నిటిని కూడా నేను చెప్పిన సెంటర్లో నమోదు చేయించుకొని మేము నిర్ణీత గడువును పెట్టడం జరిగింది. ఆ గడువు ప్రకారం ఎంపీడీఓస్ ద్వారా మాకు దరఖాస్తులు వస్తాయి. కాబట్టి మీరంతా కూడా అర్హులైన లబ్ధిదారులందరూ కూడా మరి తమ ప్రదేశాల్లో నమోదు చేస్తుందిగా